ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోం దెబిరీం 24వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. కలహము అంటే అర్థమేంటి? గొడవలకి దూరంగా ఉండడం నరులకు ఘనతట. మన ప్రస్తావన తేవడం తేకపోవడం అన్న విషయం పక్కన పెట్టండి. అసలు ఎటువంటి గొడవల్లోనే ఉండకూడదు. గొడవల నుంచి తప్పించేవాడు దేవుడు, గొడవల నుంచి విడిపించేవాడు దేవుడు. ఎవరి నోటిలో కూడా చిక్కు కొనకుండా విడిపించేవాడు వాడు దేవుడు. నీతిగల ప్రవర్తన, నీతిగల న్యాయాధిపతి అయిన మన దేవుడు ఉన్నాడు అని మన స్నేహము, ఫ్రెండ్షిప్ కూడా మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏమిటి అన్న విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చక్కగా మాట్లాడుతూ ఉన్నట్లయితే అసలు ఏ గొడవలు ఉండవు. ఒకవేళ ఎవరైనా అన్యాయంగా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం మాట్లాడచ్చు. ఎందుకంటే బైబిల్లో ఉంది, కీర్తనల గ్రంథంలో ఉంది. మనం నోరు తెరిచి సమాధానం చెప్పచ్చు మన మీదకి వచ్చినప్పుడు. కానీ మనం ఎందులోని ఏ గొడవల్లోనే ఉండకూడదు. న్యాయమైన గొడవలు అయితే మరి దేవుని కృప, కానీ అస్సలు ఎందులోని కూడా గొడవల్లో ఉండకూడదు. ప్రభు కృప. న్యాయం కోసం దేవుని దగ్గర అడగాలి. న్యాయం కోసం నోరు తెరవాల్సి వస్తే నోరు తెరవాలి, కానీ కలహాలకి మాత్రం దూరంగా ఉండాలి. దూరంగా ఉన్నప్పుడు ఆవిడ ఏ గొడవ తేదు, ఆవిడ వల్ల ఏ గొడవలు అవ్వవు అన్న పేరు సంపాదించుకున్నప్పుడు దేవుని నామం హెచ్చించబడుతుంది. దేవుడు తన యొక్క కుటుంబాలకు ఆయన రక్షణ ఇస్తాడు. ఆయన సంరక్షకుడే ఉన్నాడు, ఆయన కృప చూపేవాడే ఉన్నాడు, ఆయన ఆశీర్వదించేవాడే ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్.